శ్రీవారి మెట్టు మార్గం గుండా ఇట్లాగా స్వామివారి దర్శనానికి వెళ్తున్నాము. ఇదిగో ఈ మెట్ల మార్గం అంతా కూడా ఇలాగా ఉంటుంది. స్వామివారికి మెట్ల మార్గం స్టార్టింగ్లో స్వామివారి పాదాలు శంకురు చక్కెర నామాలు ఉంటాయి. అక్కడ కొబ్బరికాయ కొట్టి భక్తులంతా కూడా ఈ మార్గంలో వస్తారు. ఈ మార్గంలో వచ్చిన భక్తులకు కూడా గతంలో దర్శనానికి టికెట్లు కేటాయించేవాళ్ళు. అయితే ప్రస్తుతం ఈ మార్గంలో వచ్చే వాళ్ళకి దర్శనాలకి టికెట్లను నిలుపుదల చేసి అలిపిరి మార్గంలోనే ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. అక్కడే టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. శ్రీవారి మెట్టు మార్గం, అలిపిరి మార్గం అని, అలాగే కడప నుంచి వచ్చే మార్గం అని కొన్ని ఉన్నాయి. దీనికి సంబంధించి అంటే మీరు ఇటువైపు ఎందుకు వచ్చారు? ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి మెట్లు, శ్రీవారు నడిచినటువంటి మెట్లు కాబట్టి దీనిని శ్రీవారి మెట్లుగా పిలవడం జరిగింది. శ్రీవారు వారి శ్రీమతి అయినటువంటి పద్మావతీదేవి గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ మెట్ల ద్వారానే వెళ్లారని ప్రజలు చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి దీనికి శ్రీవారి మెట్లు అని వచ్చింది. అలిపిరి మెట్లు కూడా ఉన్నాయి, కానీ శ్రీవారి మెట్లకి ప్రత్యేకత ఏంటంటే ఒక రకంగా చూస్తే భక్తులు తక్కువ మెట్లను త్వరగా స్వామివారిని దర్శించుకోవడం, స్వామివారిని చేరడం జరుగుతుంది. కాబట్టి ఈ మార్గం అయితే కొద్దిగా అనువుగా ఉంటుంది, సులువుగా ఉంటుందని ఎక్కువ మంది భక్తులు దీనికి రావడం జరుగుతుంది. అదేవిధంగా అలిపిరి మెట్లు కూడా ఎక్కువ మంది వెళ్తారు, కానీ దగ్గరగా ఉంటుంది అనే ఉద్దేశంతో దానికి వెళ్తారు. ఇది ఇక్కడికి బస్ సౌకర్యం కూడా ఉన్నది. అలానే ఇందాక వారు చెప్పినట్టుగా ఇంతకుముందు గతంలో దీనికి ఇక్కడికి నుంచి వస్తే శ్రీవారిని దర్శించుకునేందుకు టోకెన్ సిస్టమ్ ఉండేది. ఇప్పుడు అది కాస్త నిలుపుదల చేశారు. మరి ఇప్పుడు అక్కడ అలిపిరి దగ్గరే తీసుకోమని చెప్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ మార్గాన్ని కూడా ఎంచుకొని ఇటుపక్క నుంచి కూడా శ్రీవారిని దర్శించుకునేందుకు అనువుగా ఉంటుందని ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఇది శ్రీవారి మెట్టు మార్గం గుండా వచ్చేవాళ్ళు చివరికి ఇక్కడికి చేరుకుంటారు. మొత్తం 2350 మెట్లు ఉంటాయి. 1500 మెట్ల వరకు కూడా బాగానే ఉంటుంది. 850 మెట్లు ఎక్కడం చాలా కష్టం. అయితే ఈ 850 మెట్లు అంటారు కానీ చివరిలో అన్ని ఉండవు. ఒక్కొక్క మెట్టు 2 మెట్లతో సమానంగా ఉంటుంది. కాబట్టి చివరిలో ఒక 400 మెట్లు ఎక్కితే సరిపోతుంది. అయితే ఈ 400 మెట్లు కూడా చాలా పైకి ఎక్కాల్సి ఉంటుంది. ఇవి కొంత కష్టంగా ఉంటుంది. ఆరోగ్యకరంగా ఉన్నవాళ్ళు గంట నుంచి గంటన్నర లోపు ఈ మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకోవచ్చు. మామూలుగా ఉన్నవాళ్ళు 2-2.5 గంటల లోపు అయితే చేరుకోవచ్చు. అలిపిరితో పోల్చుకుంటే ఇది చాలా సులువుగా చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకుంటారు. ఇది చేరుకున్న తర్వాత కుడివైపు వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి వెళ్లే దారి ఉంటుంది. ఎడం వైపున జేఈఓ ఆఫీసు ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో ఈ మెట్ల మార్గం చేరుకుంటుంది. ఒకసారి ఈ మెట్ల మార్గం నుంచి కొండపైకి చేరుకున్న తర్వాత ఎంతో ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది.